సనాతన ధర్మం అనేది ఏంటి, హిందూ మతం అంటే ఏంటి అనే విషయాల గురించి కొంచెం కూడా పరిజ్ఞానం లేకుండా ఆ పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ చేసే అరాచకాలని హిందువులుగా ఉన్న మనం ఖండించకపోతే మనల్ని మనమే పొడుచుకున్నట్లు లెక్క. అర్థమవుతుందా? ఒకడు తొడగోసుకుంటే మనం మెడ కోసుకుంటామా? కోసుకోం కదా. ఈ సమాజంలో దొంగలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, డబ్బు లేనోడు ఉన్నాడు, ఆ డబ్బు ఉన్నోడు ఉన్నాడు, మంచి చెడు అన్నీ ఉన్నాయి. దొంగ బాబాలని మనం చూడలేదా? బాబాల పేర్లు చెప్పుకొని ఆడవాళ్ళతో వ్యభిచారాలు చేసే దొంగ నా కొడుకులని మనం చూడలేదా? మరి ఇప్పుడు మతపరమైన రాజకీయాలు నడుస్తున్న టైంలో మనం మతాన్ని ఎంత అర్థం చేసుకోవాలి అనే పాయింట్ ఒకటి పక్కకు పెడితే ఆ మతంలో ఉన్న విషయాన్ని మనం ఎలా దాంట్లో నుంచి తీసేయాలనే ఆలోచన కూడా మనకు రావాల్సిందే. మన భారతదేశం అనేది హిందుత్వంతో హిందూయిజంతో ముడిపడిన మన భారతదేశంలో ఇలాంటి కల్ప్రిట్స్, ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేసే ఈ అఘోరి లాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఖండించకపోతే రేపటి రోజున బాధపడాల్సింది మనమే. అసలు భారతదేశం అంటే ఓన్లీ హిందుత్వమే కాదు, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, ఇన్ని కులాలు మతాలు అన్ని కలగలిసిందే భారతదేశం. ఇలాంటి భారతదేశంలో మనం పవిత్రమైన హిందుత్వం గురించి మాట్లాడుతున్న టైంలో అదే హిందూయిజం పేరు చెప్పుకొని ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తున్న వాళ్ళని మనం ఖండించకపోతే ఎట్లా?